హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉరద్ దాల్ అండ్ సాబుదానాతో సెరెలాక్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు మినప్పప్పు అండ్ ఒక కప్పు సాబుదానా తీసుకోవాలి. నెక్స్ట్ వీటిని వేటికవే సపరేట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం కాబట్టి మినపప్పు త్వరగా వేగిపోతుంది, సాబుదానా కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇలా వేటికవే సపరేట్గా వాష్ చేసుకొని వేటికవే వేయించుకోవాలి. అండ్ దీన్ని మనం పిల్లలకి 7 months నుండి ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని మినపప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అండ్ మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. అండ్ ఈ మినపప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉండడం వల్ల త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ సాబుదానా కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అండ్ ఈ సాబుదానాలో కార్బోహైడ్రేట్స్ % ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది అందుతుంది. అండ్ వీటి వల్ల పిల్లలు త్వరగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అండ్ ఈ సాబుదానాలో కాల్షియము ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల యొక్క బోన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. అండ్ బాడీ డీహైడ్రేట్ కాకుండా కూడా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి రెండు మంచిగా వేగిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడలో వేసుకొని మొత్తం జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఉరద్ దాల్ అండ్ సాబుదానా సెరెలాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 4 tablespoons ఆఫ్ సెరెలాక్ తీసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ దానిలో 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మినపప్పు జిగురులాగా ఉంటుంది అండ్ సాబుదానా కూడా జిగురులాగానే ఉంటుంది, కానీ పిల్లల హెల్త్కి చాలా మంచిది. అండ్ పిల్లలకి త్వరగా డైజెషన్ కూడా అవుతుంది. ఇలా ఉడికాక దాంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం జగ్గరి పౌడర్ కానీ లేదా నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. మీరు డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డేట్స్ పౌడర్ కూడా మరీ అంత స్వీట్నెస్ ఏం రాదు. అండ్ ఇది పెట్టాక పిల్లలు చక్కగా పడుకుండిపోతారు. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.